పశ్చిమ గోదావరి జిల్లాలో వేల్పూర్లో చంద్రబాబు మాట్లాడుతున్నారా, లైవ్ చూద్దాం. మా డాక్రా సంఘాలకు పెట్టుబడి నిధినిచ్చాను. ఈరోజు ఎప్పుడు కూడా మీరు చూస్తే ఒక్కొక్కసారి ఆడబిడ్డలకు నిధి ఇస్తారు. అదే మాదిరిగా నేను ఆలోచించి మీరు 20 సంవత్సరాల్లో పొదుపు చేసిన డబ్బులు 4,000 కోట్లయితే 4,500 కోట్లయితే నేను 10,000 కోట్ల రూపాయలు ఇచ్చానంటే 40 సంవత్సరాలు ఎంత పొదుపు చేస్తారో అంత డబ్బు ఒకేసారి ఇచ్చానని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను, ఈరోజు 15,000 కోట్ల రూపాయలు డబ్బులుంటుంది, 1,400 కోట్ల రూపాయలు వడ్డీకి ఇచ్చాను, 2,800 కోట్ల రూపాయలు ఈరోజు 3,000 రూపాయలు చొప్పున ఇచ్చాం. తొందరలోనే మిగిలిన డబ్బులు ఇస్తాను. ఈ డబ్బులంతా మీరు ఒకసారి చూసుకుంటే 15,000 కోట్లుంటే మీరు వ్యాపారం 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టచ్చు. 1 రూపాయికి 8 రూపాయలు అప్పిస్తారు. ఆ డబ్బులు ఈ డబ్బులు పెట్టి మీరు వ్యాపారం చేస్తే 2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల రూపాయల టర్నోవర్ చూపించే పరిస్థితి వస్తుంది. ఇప్పుడే టైలరింగ్ పెట్టుకున్నారు, వడ్డీ లేని రుణం. దానివల్ల ఈరోజు చాలా వరకు ఉపయోగపడి 6,000 రూపాయలు ఒక్కొక్కరు సంపాదించే పరిస్థితికి వచ్చారు. ఈ జిల్లాలో నేను ఒకటి ఆడబిడ్డలందరినీ కోరుతున్నాను, మీ ద్వారా పేదరిక నిర్మూలన చేయాలని ముందుకు పోతున్నాను. ఈరోజు పేదవాళ్ళందరికీ 1,000 రూపాయలు పింఛన్ ఇచ్చాం, వికలాంగులకు 15,000 ఇచ్చాం, రైతు రుణముక్తి, డాక్రా పెట్టుబడి నిధి, అదే మాదిరిగా పింఛన్లు 40,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈరోజు కార్యక్రమం చేశాం తెలుగుదేశం ప్రభుత్వం. ఇంకో పక్కన పేదవాళ్ళందరికీ కూడా డ్రైవర్లకు కానీ, డాక్రా సంఘాలకు కానీ, పేద రైతులకు కానీ, కూలీలకు కానీ జీవిత బీమా చేశాం. 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. అదే మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే 2 బీమా పథకాలు తీసుకుంటే ఇంకొక 4 లక్షలు వస్తుంది. అంటే ఎవరైనా పేదవాళ్ళకు కానీ ఇబ్బంది వస్తే 9 లక్షల రూపాయలు జీవిత బీమా వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇంకొక విధంగా మీరు చూసినప్పుడు ఆడబిడ్డలందరూ మొత్తం పేదవాళ్ళ కోసం 4 కేజీల నుంచి 5 కేజీలు ఇచ్చాం. ఎక్కడ కూడా సీలింగ్ పెట్టలేదు. ఎంతమంది ఉంటే అన్ని 5 కేజీల చొప్పున 7 మంది ఉంటే 35 కేజీలు ఇచ్చాం. వీటన్నిటి వల్ల మీ జీవన ప్రమాణాల్లో కొంత మెరుగైంది. ఇప్పుడు కొత్తగా ఇక్కడే చెప్పాను, ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మరుగుదొడ్లకు ఎలాంటి ఆంక్షలు లేవు. ప్రతి ఒక్క ఆడబిడ్డ ఆత్మ గౌరవంతో బతకడం కోసం ఆత్మ గౌరవం పేరుతో ఎన్ని మరుగుదొడ్లు కావాలని ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంటికి 15,000 రూపాయలు ఇస్తాం. ఆ యొక్క బాత్రూమ్కి మరుగుదొడ్డికి 15,000 రూపాయలు డబ్బులు ఇస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఒకప్పుడు దీపం పెట్టాం, వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, 33 లక్షల సిలిండర్లు ఆ రోజు ఇచ్చాం. ఈరోజు మళ్లీ పేదవాళ్ళందరికీ దీపం కింద వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తాను.